మీడియా టెలివిజన్ కి స్వాగతం. అదేవిధంగా సర్ఫ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు ఐదుగురం సభ్యులుగా ఏర్పాటు చేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు. సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతర అందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్ళి ఎస్ఈబి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి, గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు. ఎన్నికలు కూడా హామీ ఇచ్చారు. వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధుల్ని చాలా వరకు సొంత డిస్టిలరీల పేరుతో, సొంత బ్రాండ్ల పేరుతో సొంత ఖజానాలకి తరలించుకున్నారన్న విషయం కూడా తెలుసు. ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. ఈ గత 5 సంవత్సరాలు 2014, 2019 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి, ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే, గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని, అంటే అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. అదేదో శక్తులు ఉన్న వాళ్ళకి వస్తాయి, ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడవచ్చు అని. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది, రెండో వైపు నాణ్యమైన మద్యం
తక్కువ ధరకి సరఫరా